మోషే మరలా దేవునికి మొరపెట్టాడు. ఈసారి దోమల దండును ఈజిప్టు దేశం మీదకు పంపుతాను అన్నారు దేవుడు. దేవుడు చెప్పినట్లే మోషే తన చేతి కర్రను అహరోనుకు ఇచ్చాడు. అహరోను ఆ కర్రతో నేల మీద దుమ్మును కొట్టాడు. ఆ దుమ్ము రేణువులు గాలిలోకి లేచాయి. గాలిలోని దుమ్ము రేణువులన్నీ దోమలయ్యాయి. ఆ దోమలన్నీ దండులు కట్టాయి. అలా దండులు కట్టిన దోమలు ఈజిప్టు దేశ ప్రజలను, వారు పశువులను కుట్టసాగాయి. ఫరో రాజు తమ దేశ మాంత్రికులను పిలిపించి, మీరు కూడా దోమలను సృష్టించండి, ఇదంతా గారడి అని నిరూపించండి అన్నాడు. వారు ప్రయత్నం చేశారు, కానీ దోమలను సృష్టించలేకపోయారు. అవతల దోమపోటుతో దేశమంతటా గగ్గోలు పెడుతూ ఉన్నారు ప్రజలు. అయినా ఫరో రాజు యావే దేవుని మాట వినదలుచుకోలేదు. మీ దేవుడు చేసే గారడీలకు నేను భయపడను. బానిసలు ఈ దేశపు సొత్తు, వారిని వదిలిపెట్టేదే లేదు అని కరాఖండిగా తేల్చి చెప్పి